காவலில் புலன வைத்து கலிதன்னை கடக்க பாய்ந்து நாவலிட்டு உழிதருகின்றோம் நமந்தமர் தலைகள் மீதே மூலகுண்டு மிழந்த முதல்வா நின்னாமம் கற்றா ஆவலிப்புடமை கண்டாய் அரங்கமா நகருளானே பச்சை மாமலை போல் மேனி பவளவாய் கமலச் செங்கன் அச்சுதா அமரரேரே ஆயர்த்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாளும் அச்சுவை பெரினும் வேண்டேன் அரங்கமா நகருளானே வேதநூல் பிராயும் 100 மனிதர் தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப் போகும் நின்ற இப்பத்தினை ஆண்டு பேதை பாலகனதாகும் பிணிபசி மூப்பு துன்பம் ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమా నగరులానే. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ శ్రీరంగనాథుడిని ఆశ్రయించినటువంటి ఆళ్వార్ని శ్రీరంగనాథుడు మీరు పరమపదం వద్దు అని చెప్తున్నారు కదా, అయితే మీరు ఇక్కడ లీలా విభూతిలో వేంచేసి ఉంటారా అని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆళ్వార్లు, స్వామి ఈ లీలా విభూతిలో ఈ సంసారంలో పడి నేను తిరునామాన్ని చెప్పేటటువంటి అవకాశం ఎక్కడ కలుగుతుంది, కాబట్టి నేను ఈ లీలా విభూతిలో కూడా ఉండను. ఎలా గడిచిపోతుంది ఈ జీవితం అంతా కూడా? పేదై పాలగన్ ఆదాగం పిణి పసి నూపు తుంబం అని నా జీవితం అంతా కూడా శైశవంతో, బాల్యంతో, యవ్వనంతో, మూపు ముసలితనంతో, అందులో అనేక క్లేశములతోటి జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. పిణి వ్యాధులతోటి పీడింపబడుతూ, పసి ఇంద్రియాల యొక్క ఆకలిని తీర్చుతూ, మూపు అంటే ముసలితనంతోనూ, తుంబం అనేక దుఃఖములతోటి ఈ జీవితం అంతా గడిచిపోతుంది. కాబట్టి ఆదలాల్ పిరవి వేండేన్, కాబట్టి ఈ ఆయుష్నంతా కూడా నేను వ్యర్థంగా వినియోగించుకుంటున్నాను స్వామి. కాబట్టి నాకు ఈ జన్మ నీచమైనటువంటి జన్మ వేండేన్, ఏనాడు నేను కోరుకోను అని చెప్తూ, మరైతే మీరు నీలా విభూతిని వద్దంటున్నారు, నిత్య విభూతిని వద్దంటున్నారు, మాకున్నదేమో 2 విభూతులు, మరి ఇంకెక్కడ వేయించేసి ఉంటారు అంటే, తృతీయ విభూతియాన కోయిలలే ఎనక్కు ఓరడి మణ్ ఆరాదో స్వామి. తృతీయ విభూతి అయినటువంటి శ్రీరంగంలో దాసుడికి ఒక్క అడుగు చోటు దొరకదా, అక్కడే వేయించేసి ఉంటాను. నిత్య విభూతిలో లాగా కాదు, లీలా విభూతిలో లా కాదు, ఇది అత్యంత విశిష్టమైనది, ఎంతో భోగ్యమైనటువంటిది ఈ శ్రీరంగము. అక్కడ నేను నిత్య నివాసం చేస్తూ ఉండాలని, గడపాలని, నా జీవితాన్ని గడుపుతూ నీ తిరునామ అనుసంధానం చేస్తూ ఆ రసానుభవాన్ని పొందాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. కోయిలలే అక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉంటే కలిగేటటువంటి లాభములు ఏమిటి అంటే, దానికి పెరియవాచ్యాన్ పిళ్ళై ఎంతో అద్భుతంగా శ్రీరంగంలో ఉంటే మనం ఎలా పరమాత్మకి ఎప్పుడు నిత్యము పరమాత్మకి ఎలా దగ్గరగా ఉంటామో ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. పిల్లవాడు అన్నప్రాసన దగ్గర నుంచి మొదలు ఆ అన్నప్రాసన సమయానికే ఆ తల్లిదండ్రులు తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని ఆ కోయిల్లో ఉండేటటువంటి శ్రీరంగనాథుడి యొక్క పాదములే నీకు గతి అని చూపించి, అవే నీకు ధారకము, పోషకము, భోగ్యము. నువ్వు వృద్ధి చెందడానికి, నువ్వు శరీరాన్ని పెంచుకోవడానికైనా, నీ ఆత్మని ఉజ్జీవింప చేసుకోవడానికైనా కూడా అవే నీకు గతి అని శైశవ దశలో అన్నప్రాసన ఆ శైశవ దశ కూడా కోయిల్లో శ్రీరంగనాథుడి యొక్క పాదముల్ని పట్టుకొనే అక్కడ ఉన్న వారు జీవిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం బాల్యావస్థలోకి రాగానే బాలాపి క్రీడమానః గృహద్వారేషు సంఘస్య రామాభీష్టవ సంయుక్తాః చక్రురేవ మిథః కదః అని శ్రీ రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా అయోధ్యలో ఉండేటటువంటి బాలులందరూ కూడా రామనామాన్ని చెప్తూ రామ కథలనే ఆటలుగా ఆడుకుంటూ నిత్యము కూడా ఎలా అయితే అక్కడ జీవిస్తూ ఉంటారో, ఇక్కడ ఉండేటటువంటి బాలులు కూడా శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ చిన్న పిల్లలు కూడా సెల్వర్ యజుందరుళింబడియే అనుకర్యా నిర్పర్గల్, అక్కడ ఉండేటటువంటి గొప్ప సంపన్నులు, కైంకర్య సంపన్నులు ఎలా అయితే నిత్యము వారి యొక్క కైంకర్యాలు చేస్తూ ఉంటారో, వాటిని చూసి అక్కడ ఉండేటటువంటి పిల్లలు కూడా నిత్యము కూడా వాటిని అనుకరిస్తూ ఉంటారు. స్వామికి
ఉత్సవ గోష్ఠి అని, తీర్థ గోష్ఠి అని, ఎక్కడ ఎలా అయితే ప్రసాద గోష్ఠి అని, పురప్పాడు గోష్ఠి అని, అలా ఆరగింపులవన్నీ కూడా ఎలా అయితే చేస్తూ ఉంటారో ఆ పెద్దవాళ్ళు చేసేటటువంటి కైంకర్యాన్ని చూసి, ఆ మహనీయులు చేసేటటువంటి కైంకర్యాన్ని చూసి పిల్లలు కూడా వారు సమూహంతో తీర్థగోష్ఠి అని, తర్వాత ఆ ద్రవిడ ప్రబంధం విన్నపం చేసేటటువంటి గోష్ఠి అని, ఆ పురప్పాడుకు పురప్పాడు కైంకర్యం చేసేటటువంటి గోష్ఠి అని అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు, అలాగే అన్వయిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఆ తర్వాత பக்வானானால் தான் விரும்பின விஷயங்களை பற்றி உள்ளே పుగక్కడవనాయిరుక్కుం. అలా కొంచెం పెరిగిన తర్వాత కూడా తాను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నటువంటి విషయాలే మనసులో ఉంటాయి కాబట్టి ఆయన ఆ పిల్లవాడు యవ్వనావస్థలోకి వచ్చినప్పటికీ కూడా యవ్వనావస్థలో సహజంగా ఈ ఇంద్రియాలన్నీ కూడా విషయానుభవం చెయ్యాలి అని కోరుకుంటూ ఉంటాయి. కానీ ఆ మనసుకి అలవాటు పరిచేసాం. అక్కడ ఉన్నటువంటి శ్రీరంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి మనసుకి ఏం అలవాటు చేశారు? చిన్నప్పటి నుంచి రంగనాథుడి యొక్క పాదపద్మములే, చిన్నప్పటి నుంచి రంగనాథుడి యొక్క కైంకర్యమే, అదే విషయాలు మనసులో పట్టి 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 అవే మనసులో ఉంటాయి. కాబట్టి యవ్వనావస్థకు వచ్చినప్పుడు కూడా ఆ మనసు ఆ విషయాల పట్ల వెళ్లకుండా పరమాత్మ పట్లే వెళ్తుంది. పెరుమాళ్ళుడయ వడి వజగుం అంగుత్తై పావనత్వముం విషయాంతరంగళిల్ తువక్కయ్యం అరుక్కుం. అలా మనం యవ్వనావస్థలోకి వచ్చినప్పటికీ కూడా విషయాల పట్ల వెళ్లకుండా ఆ పరమాత్మ యొక్క అజగు వడి వజగు, ఆ పరమాత్మ యొక్క తిరుమేని యొక్క అందము, ఆ పరమాత్మ యొక్క పావనత్వం, అక్కడ ఉండేటటువంటి కైంకర్యాల్లో ఉండేటటువంటి పావనత్వము మనసుకు పట్టేసి ఉంటుంది. కాబట్టి ఆ యవ్వనావస్థలో ఉండేటటువంటి వారు కూడా విషయాంతరాల పట్ల వెళ్లకుండా ఆ పరమాత్మ యొక్క సౌందర్యం పట్లే ఈడుపడి ఉంటారు, ఆ పరమాత్మ పట్ల కైంకర్యం పట్లే ఈడుపడి ఉంటారు. అలా ఉంటారు అక్కడ ఉండేటటువంటి వారు, శ్రీరంగంలో ఉండేటటువంటి వారు అని చెప్తున్నారు. వృద్ధనాయ్ ఉళ్ళే పుగమాటాదవత్తుకు ఇవన్ వాసిలే వంద నిర్పార్. అవునండి, మరి అక్కడ ఉండేటటువంటి వారికి వృద్ధాప్యం రాదా? మరి వృద్ధాప్యంలో శక్తి ఉండదు కదా పరమాత్మని సేవించడానికి వారికి, అప్పుడైనా వారి కాలం వ్యర్థమైపోతుంది కదా అని ప్రశ్న వేసుకుంటే కాదు. అక్కడ వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వారు శ్రీరంగనాథుడిని సేవించలేకపోవచ్చు, కానీ పరమ దయ కలిగినటువంటి ఆ నంబెరుమాళ్ళు వారికి సేవ సాయించడం కోసం ఆయనే వారి యొక్క గుమ్మంలోకి వచ్చి నిలబడతాడు. పురప్పాడుగా పరమాత్మ కోవెలలోంచి బయటకి వేయించేసి వృద్ధులు ఎవరైతే తనను వచ్చి సేవించలేకపోయి శక్తి లేకుండా ఉండేటటువంటి ఆ వృద్ధుల యొక్క ఇంటి ముందు తానే వచ్చి నిలుచొని సేవ సాయిస్తూ ఉంటాడు. కాబట్టి వృద్ధాప్యంలో కూడా వారికి పరమాత్మ సాన్నిధ్యం ఉంటుంది, నిత్యము పరమాత్మని సేవిస్తూ ఉంటారు. అలా వృద్ధాప్యంలో నాకు శక్తి లేదు, నేను కోవెలకు వెళ్ళి పెరుమాళ్ళని సేవించలేను అన్న బాధ లేకుండా అక్కడున్నవారు ఆ కొరత తీర్చడం కోసం ఆయనే పరమాత్మే వచ్చి వాసిలలే వందు నిర్పార్ వారి యొక్క ఇంటి గుమ్మంలో పరమాత్మ నిల్చొని సేవ సాయిస్తూ ఉంటాడు. అంత గొప్ప అదృష్టం కలిగినటువంటి వారు ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి వారు. ఆగా ఇప్పటి వాసితమాగయ్యాలే స్వప్నత్తిలుం కాణ్బదు వడివేయా ఇరుక్కుం. ఇలా ఉండడం వల్ల వారికి స్వప్నంలో కూడా ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఆ రంగనాథుడి యొక్క సౌందర్యమే స్వప్నంలో కూడా కనపడుతూ ఉంటుంది, ఆ రంగనాథుడి యొక్క దివ్య తిరుమేని సౌందర్యమే స్వప్నంలో కనపడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా చెప్పడం ఎందుకండి అంటే, శ్రీరంగంలో ఉండే వారికి పోనండి 100 సంవత్సరాలు శ్రీరంగంలో ఉన్నవారు కూడా 100 సంవత్సరాలు బతుకుతారు అనుకుందాము. 50 సంవత్సరాలు ఇలా మీరు చెప్పినట్టుగా శైశవము, బాల్యము, యవ్వనము, ముసలితనము అన్నీ కూడా పరమాత్మ సాన్నిధ్యంలోనే గడుపుతారు, పరమాత్మకి కైంకర్యం చేస్తూ పరమాత్మను సేవిస్తూ గడుపుతారు. కానీ వారికి మనకి ఒకటి సహజంగా ఉంటుంది కదండి, నిద్ర అనేది ఉరంగిపోగం, పాదియం ఉరంగిపోగం అనేది వారికి సహజంగా ఉంటుంది. శ్రీరంగంలో ఉన్నవారు నిద్రపోకుండా ఉంటారా? అక్కడ ఉన్నవారు నిద్రపోతారు. శ్రీరంగానికి దూరంగా ఉన్నటువంటి మనము నిద్రపోతాము కదా. ఆ 50 సంవత్సరాలు వారికి వ్యర్థమైపోతుంది కదా అంటే కాదు. ఆ 50 సంవత్సరములు కూడా వారికి వ్యర్థం అవ్వడం లేదు. ఇలా మనసు
చిన్నప్పటి నుంచి మనసులో రంగనాథుడి యొక్క ఆ సౌందర్యాన్ని సేవించినటువంటి వారు ఆ పరమాత్మ యొక్క కైంకర్యాన్ని నిత్యము సేవిస్తూ ఉండి అందులోనే మునిగి తేలుతున్నటువంటి వారికి స్వప్నంలో కూడా రంగనాథుడి యొక్క అందమే కనిపిస్తూ ఉంటుంది. స్వప్నంలో కూడా రంగనాథుడి యొక్క కైంకర్యమే కనిపిస్తూ ఉంటుంది. స్వప్నాలు అంటే ఏముంది, మనం నిత్యము ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, నిత్యము దేన్నైతే చూస్తూ ఉంటామే అవే మనకి కలలో కనిపిస్తూ ఉంటాయి. అలా ఇక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి వారికి స్వప్నంలో కూడా రంగనాథుడే కనిపిస్తూ ఉంటాడు. స్వప్నంలో కూడా ఆ రంగనాథుడు చక్కగా వయ్యారి నడకలన్నిటినీ నడుస్తూ సేవ సాయిస్తున్నట్టుగా ఉంటాడు. ఒకసారి ఆ గజంలా ఒక పెద్ద ఏనుగులా నడుస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇంకొకసారి చక్కగా గుర్రంలా నడుస్తూ వస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి సింహంలా నడుస్తూ వస్తూ కనిపిస్తుంటాడు. ఒక్కొక్కసారి శార్దూలంలా నడుస్తూ వస్తూ కనిపిస్తుంటాడు. అలాంటి ఆయన అందమే వారికి స్వప్నంలో కనిపిస్తుంది తప్ప మరింకోటి కనపడదు. కాబట్టి వారికి ఆ 50 సంవత్సరములు కూడా వృధాగా పోవట్లేదు. పరిపూర్ణంగా ఎంత ఆయుష్ ఉంటే అంత ఆయుష్ కూడా పూర్తిగా ఆ రంగనాథుడి యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ఆ రంగనాథుడి యొక్క కైంకర్యంలోనే మునిగి ఉంటారు. వారందరూ అందులోనే నిరతి కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇని దేశోయం సర్వకామధుక్ ఎంగిరపడియే దేశందానే ఎల్లా నన్మైగళం పన్ని కొడక్కవత్తు. గరుడ పురాణంలో చెప్పినట్టుగా దేశోయం సర్వకామధుక్, ఆ దేశమే అన్ని కోరికల్ని కూడా తీరుస్తుందండి. ఆ దేశమే అన్ని ఏ లోటు లేకుండా మనకి కావాల్సిన అన్నిటినీ కూడా సమకూర్చి పెడుతుందండి అని చెప్పినట్టుగా ఈ దేశం ఈ శ్రీరంగంలో వేయించేసి ఉంటే అదే మనకు ఎల్లా నన్మైగళం, అన్నీ మనకు హితమైనటువంటివి ప్రియమైనటువంటివి అన్నిటినీ కూడా ఆ శ్రీరంగమే సమకూర్చి పెడుతుంది. అక్కడ ఉండడమే మనం చేయవలసినటువంటి పని. అక్కడ ఉన్నామనుకోండి, మనం ఈ ఆత్మ ఎలా ఉజ్జీవింపబడటానికి మనం స్వప్రయత్నంతో ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఊరే, అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణమే, అక్కడ ఉన్నటువంటి వారందరే మనని ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలోకి మనని ప్రవేశింపచేస్తారు. మనం ఆ గొప్ప మంచితనాలన్నిటినీ కూడా పొందేటటువంటి ఈ ఆత్మ ఉజ్జీవించడానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ ఊరే మనకి సమకూర్చి పెడుతుంది. ఆఘయాల్ కోయిలిల్ వాసం అడి కిజ పెత్తు చల్లా నిర్కుమిరే. అందుకని ఇలా శైశవము, బాల్యము, యవ్వనము, ముసలితనము, చివరికి స్వప్నంలో కూడా రంగనాథుడి యొక్క కైంకర్యము, ఎప్పుడూ రంగనాథుడి యొక్క తిరునామాన్ని చెప్పేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి భాగ్యము ఈ విధంగా చెప్పబడి ఉంది. అలా 1కి 10 రెట్లుగా మనకి లాభాన్ని చేకూర్చేటటువంటిది శ్రీరంగము. ఆ శ్రీరంగం యొక్క వైభవాన్ని ఈ విధంగా చెప్పినట్టుంది. అందుకే ఆళ్వార్లు చివరికి ఎక్కడుంటారు మీరు అంటే ఆ రంగమా నగరులానే. ఆ లీలా విభూతిలో ఇంతటి గొప్ప వైభవం ఉంటుందా? ఈ నిత్య విభూతిలో ఇంత గొప్ప వైభవం ఉంటుందా? కాదు. శ్రీరంగంలో మాత్రమే ఇంత గొప్ప వైభవం ఉంటుంది అని చెప్తున్నారు. అదేంటండి, నిత్య విభూతిలో కూడా ఇంత ఇలాగే ఉంటుంది కదా పెరుమాళ్ళని అంటే, అక్కడ కేవలం సదా పశ్యంతి సూరయ, పరమాత్మని చూస్తూ ఉండగలుగుతామే తప్ప అక్కడ పరమాత్మ ఇంత వయ్యారంగా నడకలు సాయిస్తూ ఉంటాడా? పరమాత్మ ఇన్ని ఉత్సవాలు అక్కడ జరుపుకుంటూ ఉంటాడా? వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ అన్నట్టుగా ఇన్ని ఉత్సవాలు అక్కడ జరుగుతాయా పరమపదంలో? ఇంత సౌలభ్యంగా సౌశీల్యంగా పరమాత్మ సేవ మన ఇంటి దగ్గరికి వచ్చి మనం ఆయనని చేరుకోలేకపోతున్నామని ఆయనే పురప్పాడుగా మన ఇంటి దగ్గర మన వాకిట్లో వచ్చి నిలబడి మన కోసం వేచి ఉండేటటువంటిది అక్కడ పరమపదంలో ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇంత గొప్పది శ్రీరంగము. ఆ శ్రీరంగంలో ఉండడమే, ఆ శ్రీరంగం అనేటటువంటి తృతీయ విభూతిలో నేను ఉండి నా జీవితాన్ని అంతటినీ కూడా రసమయం చేసుకోవాలనుకుంటున్నాను రంగనాథ అని ఆళ్వార్లు రంగనాథుడికి తెలియచేస్తున్నారు. ఆ రంగమానగరులానే అనడం ద్వారా, ఓ రంగనాథ, నాకు నిత్య విభూతి వద్దు, లీలా విభూతి వద్దు, మీ తృతీయ విభూతి అయినటువంటి శ్రీరంగంలో నేను వేయించేసి ఉండాలని కోరుకుంటున్నాను అన్న విషయాన్ని ఈ 3వ పాసురంలో మనకు తెలియచేస్తున్నారు. 3వ పాసురంలో வேதநூல் பிராயம் 100 மனிசர் தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப் போகும் நின்றிப்பத்தினை ஆண்டு
பேதை பாலகனதாகும் பிணிபசி மூப்பு துன்பம் ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమా నగరులానే. ఓ భక్తుల కోసం శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి ఓ రంగనాథ, వేద శాస్త్రం ప్రకారం వేదములోను శాస్త్రాలలోనూ వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారు మహనీయులందరి యొక్క శ్రీ సూక్తుల ప్రకారం ఈ మనిషికి 100 సంవత్సరముల ఆయుష్ అనేటటువంటిది ఉంది. అలా 100 సంవత్సరములో బతికిని ఉన్నట్లయితే అందులో పాదియం ఉరంగిపోగం, అందులో సగం జీవితమైనటువంటి 50 సంవత్సరములు నిద్రతోనే గడిపేస్తున్నాం. మిగిలినటువంటి ఆ జీవితంలో పేదై పాలగన్ ఆదాగుం పిణిపసి మూపు తుంబం, శైశవ దశగా బాల్యదశగా యవ్వనావస్థలో పిణి వ్యాధుల చేత, పసి ఆకలి చేత ఈ ఇంద్రియాల్ని శాంతింపచేయాలి అనే దాని చేత, మూపు ముసలితనం చేత, తుంబం అనేకమైనటువంటి క్లేశములతోటి ఈ జీవితాన్ని అంతటినీ కూడా వ్యర్థపరచుకుంటున్నాను కాబట్టి ఆదలాల్, ఈ విధంగా ఆయుష్నంతా కూడా వ్యర్థపరచుకుంటున్నాను కాబట్టి పిరవి వేండే, నాకు ఈ నీచమైనటువంటి జన్మ వద్దు స్వామి అని శ్రీరంగనాథుడికి తెలియజేస్తూ, మరి మీరు ఎక్కడుంటారు? నిత్య విభూతిలోనూ వేయించేయమంటున్నారు, లీలా విభూతిలోనూ ఈ మానవ జన్మ స్వీకరించనంటున్నారు. మరి మీరు ఎక్కడ ఉంటారు అంటే అరంగమా నగరులహనే, శ్రీరంగం అనేటటువంటి తృతీయ విభూతిలో ఉంటాము అని చెప్తున్నారు. ఈ విషయాన్ని, ఈ మానవ జన్మ ఇంత దుఃఖభూయిష్టమైనది అన్న విషయాన్ని అనేకమైనటువంటి మహనీయులందరూ కూడా చెప్పి ఉన్నారు. జ్ఞానం కలిగినటువంటి మహాత్ములందరూ కూడా ఈ జీవితం గురించి చెప్తున్నారు. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారే, ఇహ సంసారే బహు దుఃఖారే, కృపయా పారే పాహి మురారే, కృపయా పారే పాహి మురారే. జ్ఞానం కలిగినటువంటి మహాత్ములందరూ కూడా ఈ సంసారం అనేటటువంటిది ఎంతో దుఃఖమైనది. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టడము మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం, మళ్ళీ ఆ తల్లి యొక్క జఠరము ఆ గర్భంలో మళ్ళీ ప్రవేశించి అదంతా దుఃఖంగా ఉంటుందో మనం చూసాం. ఆ తల్లి తినేటటువంటి ఆహారాలన్నిటినీ కూడా ఆ ఆహారం ద్రవ రూపంలో మారి ఆ జీవుణ్ణి అంతటినీ కూడా హింసిస్తూ ఉంటుంది. ఆ తల్లి గర్భంలో ఏమైనా సుఖంగా ఉంటుందా అంటే ఆ తల్లి గర్భంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలా మళ్ళీ 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 తల్లి గర్భంలో నివసించేటటువంటి స్థితిని నేను పొందుతున్నాను. ఈ సంసారం అనేటటువంటిది చాలా క్లేశములతో కూడి ఉంది కాబట్టి దీన్ని దాటాలి అంటే అదిగో ఆ మురారి యొక్క నామం చెప్పాలి. ఆ మురరిపుడు మురాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని అనుసంధానం చేస్తే ఈ సంసారం నుండి బయటపడగలం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఓ మూఢమైనటువంటి మనసా చెప్పు, నా గోవిందుడి యొక్క నామాన్ని చెప్పు. గోవిందా 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 అని నీ మనసులో నిత్యము కూడా ఏ పని చేసినా కూడా ఆ గోవింద నామస్మరణ చేయటం నీ మనసుకు అలవాటు చేసుకో. అప్పుడు మనం చేసేటటువంటివి పాపకర్మలైనా పుణ్యకర్మలైనా ఆ ఫలము ఆ గోవిందుడికే సమర్పించినటువంటి వారం అవుతాము. పాపము అంటదు పుణ్యము అంటదు. పాపపుణ్యాలు రెండూ లేకపోతే దొరికేది పరమపదమే. కాబట్టి నిత్యము కూడా ఆ గోవిందుని యొక్క నామస్మరణ చేస్తూ ఈ జీవితాన్ని గడుపు అని జ్ఞానం కలిగినటువంటి మహనీయులందరూ కూడా చెప్పింది ఈ విషయాన్ని. అలాగే మనం ఎక్కడ ఉంటే తరిస్తామండి అంటే అదిగో ఏ దివ్య దేశానికి వెళ్ళినా సేవించినా అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవిస్తే అక్కడుండేటటువంటి భాగవతోత్తముల యొక్క ప్రభావం చేత అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళ యొక్క కటాక్షం చేత మనం కూడా ఉజ్జీవింపబడతాము అని ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథుడి యొక్క తిరునామ వైభవాన్ని మొదటి 2 పాసురాల్లో తెలియచేసి శ్రీరంగం యొక్క వైభవాన్ని 3వ పాసురంలో తెలియచేశారు ఆళ్వార్లు. ఇక 4వ పాసురం నుంచి ఒక 11 పాసురములు లోకానంతటికీ కూడా పంచాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి 4వ పాసురం నుంచి ఒక 11 పాసురములు పరోపదేశం చెయ్యాలి.
అని భావిస్తున్నారు. ఏమిటండి, వారొక్కరే అనుభవించవచ్చు కదా, పరోపదేశం చేయడం ఎందుకు అంటే, మన ఆళ్వార్లందరూ కూడా ముందు వారి మనసుకు చెప్పుకుంటారు. వారి మనసును తీర్చిదిద్దిన తర్వాత భగవంతుని యొక్క వైభవాన్ని వారు అనుభవించి ఆ అనుభవం మనసులో ఇమడకపోగా అది వాక్ రూపంలో బయటికి ప్రవహిస్తూ ఉంటే అప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా పిలిచి, ఇదిగోండి ఇంత భోగ్యంగా ఉంటుంది ఈ భగవద్ విషయ అనుభవం అనేది, పరమ భోగ్యంగా ఉంటుంది, మీరు కూడా అనుభవించండి. దీనికోసం మీరు గొప్ప తపస్సులు చేయక్కర్లేదు, గొప్ప ఇంద్రియాలన్నిటినీ కూడా బంధించేసి లోపలికి ప్రసరింపచేసి ఎక్కడో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంత సులభంగా భగవద్ అనుభవం చేయొచ్చు, ఇంత సులభంగా మనం భగవంతుణ్ణి సేవించవచ్చు అన్న విషయాన్ని, ఆ భగవద్ అనుభవం యొక్క ఆ రసానుభవం పొందొచ్చు అన్న విషయాన్ని మనకి ఆళ్వార్లందరూ కూడా తెలియజేస్తారు. ఇక్కడ ఆళ్వార్లు కూడా ఈ మొదటి పాసురంలో ఆ తిరునామం యొక్క పావనత్వాన్ని, ఆ తిరునామం యొక్క రాజకుల మాహాత్మ్యాన్ని తెలియచేసి, రెండవ పాసురంలో ఆ తిరునామం యొక్క భోగ్యతని తెలియచేసి, మూడవ పాసురంలో శ్రీరంగం యొక్క వైభవాన్ని, ఎంతో దుఃఖ పరంపరలతోటి కూడి ఉన్నటువంటి ఈ సంసారం మనకి వద్దు, శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథుణ్ణే ఆశ్రయించుదాం, అది పరమ భోగ్యమైనటువంటి దివ్య దేశం, అక్కడ పెరుమాళ్ళు మన కోసంగా వచ్చి వేయించేసి ఉన్నారు పెరుమాళ్ళు అన్న విషయాన్ని, ఆ వైభవాన్ని అంతటినీ కూడా మూడవ పాసురంలో తెలియచేశారు. ఇక మీదట వారు అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని ఈ లోకంలో ఉన్న వారిని అందరికీ కూడా పంచి మీరు కూడా అత్యంత సులభంగా త్వరించవచ్చు. ఆ శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని తెలుసుకొని ఆ శ్రీరంగనాథుడిని ఆశ్రయిస్తే మనం కూడా ఉజ్జీవింపబడతాము అన్న విషయాన్ని నలుగురికి చెప్తూ ఒక 11 పాసురాలు మనకి అనుగ్రహిస్తున్నారు. దాని యొక్క అవతారికని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాలాం పాటు మొయిత్త ఇత్యాది కీజ్ 3 పాట్టాலும் స్వలాభత్తై పేసి అనంతరం 11 పాట్టాలే పరోపదేశం పన్నుగిరార్. ముందు 3 పాసురాల్లో స్వలాభత్తై పేసి వారి యొక్క అనుభవం కోసం, వారు ఆ అనుభవాన్ని అనుభవించడం కోసం మొదటి 3 పాసురాలు చెప్పి అంటున్నారు. అనుభవం వారు అనుభవిస్తున్నారు ఆళ్వారు పరమాత్మని, శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథుడి ఆ అనుభవం మనసులో ఇమ్మడక వాగ్రూపంలో బయటికి ప్రవహించి ఆ 3 పాసురాలుగా అవి బయటికి వచ్చాయి. అనంతరం 11 పాట్టాలే పరోపదేశం పన్నుగిరార్. తర్వాత 11 పాసురాల్లో పరోపదేశం చేస్తున్నారు. స్వానుభవ విత్తై విట్టు పరోపదేశం పన్నుగైక్కు హేతువెన్నెన్నిల్. అదేమిటండి, హాయిగా ఆళ్వార్లు ఎంత చక్కగా భోగ్యంగా ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నారో, శ్రీరంగనాథుడిని చూస్తూ పచ్చైమా మలై పోల్మేని పవళవాయ్ కమలసెంగన్ అచ్యుతా అమరరేరే ఆయర్తం కొజుంది అని ఇంత భోగ్యంగా ఆళ్వార్లు శ్రీరంగనాథుడిని అనుభవిస్తున్నారు కదా. దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు పరోపదేశం అంటున్నారేమిటి? అంత చక్కటి కళ్ళతోటి అమృతపానం చేస్తూ, చెవులతోటి అమృతపానం చేస్తూ, నోటిలో నాలుకతోటి ఆ అమృత రసానుభవాన్ని, ఆ తిరునామం చెప్పడం ద్వారా కలిగేటటువంటి ఆ రసానుభవాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఇంత భోగ్యంగా వారు ఆనంద తన్మయత్వంలో మునిగిపోయి ఉంటే దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు పరోపదేశం చేస్తున్నారు ఎందుకండి అన్న ఒక సందేహాన్ని మనకి కలుగుతుంది. కాబట్టి ఆ ప్రశ్న ప్రియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులే ఆ ప్రశ్న వేసుకొని దానికి సమాధానం కూడా చెప్తున్నారు. ఎందుకు ఇలా ఆళ్వార్లు వారు అనుభవించేటటువంటి ఆ అనుభవాన్ని విడిచిపెట్టి ఇప్పుడు పరోపదేశం ఎందుకు చేస్తున్నారండి అంటే, പ്രാപ്തമുമായി സുലഭമുമാണ് ഇவ்விஷயത്തെ സംസാരികൾ ఇజగిన్ర ఇజవై పొరుక్క మాటామయ్యాலும். ఒక 3 యోజనలు చేస్తున్నారు, ఒక 3 సమాధానాలు చెప్తున్నారు. ఎందుకు ఆళ్వార్లు వారి యొక్క స్వానుభవాన్ని విడిచిపెట్టి పరోపదేశం ఎందుకు చేస్తున్నారు అంటే, మొదటి కారణంగా ప్రాప్తముమాయ్ సులభముమాన ఈ విషయత్తే. ఎంత సులభంగా ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చండి. రంగనాథుణ్ణి ఆ పరాత్పరుణ్ణి పొందాలి అంటే కష్టపడాలా? అవసరమే లేదు. ఎంతో సులభంగా రంగనాథుణ్ణి సేవించవచ్చు. ఆ తిరునామం రంగనాథ అన్న తిరునామం ఎంతో సులభంగా మనం పలికి మనం ఉజ్జీవింపబడచ్చు. అలాంటి సులభమైనటువంటిది. ఇక
ప్రాప్తమైనటువంటిది, స్వరూపానికి తగినటువంటిది. మనం ఈ తిరునామాన్ని చెప్పడం ఏదో ఉపాయంగా ఈ తిరునామాన్ని చెప్పడం లేదు, అదే ఫలముగా ఈ ఉపాయాన్ని చెప్తున్నాం. కాబట్టి ఇది స్వరూపానికి తగినటువంటిది, ప్రాప్తమైనటువంటిది. తిరునామాన్ని చెప్పడమే మనకి కావాల్సినటువంటి ఫలము. ఆ తిరునామాన్ని చెప్పి అనుభవిత ఆనందాన్ని అనుభవించడమే మనం కోరుకునేటటువంటి పురుషార్థం. కాబట్టి అది మనకి ప్రాప్తమైనది, స్వరూపానికి తగినటువంటిది. ఇంకా అది పొందడానికి ఎంతో కష్టపడాలా అంటే లేదు, అత్యంత సులభంగా మనం దాన్ని పొందవచ్చు. ఆ రసానుభవాన్ని, ఆ శ్రీరంగనాథుడి యొక్క సాయుధ్యాన్ని చక్కగా అత్యంత సులభంగా పొందేటటువంటిది. కాబట్టి ఈ విషయం అంత సులభమైనది. కాబట్టి సంసారిகள் అలాంటి ఈ విషయాన్ని సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా అయ్యో దూరం చేసుకుంటున్నారే, వారు చేయి జార్చుకొని ఈ దుఃఖాన్నిటినీ కూడా అనుభవిస్తున్నారే, దీన్ని పొందలేకపోతున్నారే అన్న బాధ ఆళ్వార్లకి కలిగిందట. నిజానికి మనం పరమాత్మని పొందలేకపోతున్నామే అన్న బాధ మనకి ఉండాలి, కానీ మనం ఆ విషయాన్ని మరిచిపోయి ఈ జీవన యాత్రలో నిత్యము కూడా దేహాన్ని సంరక్షించుకోవటము, దేహాన్ని పోషించుకోవటము, మనకు ఉండేటటువంటి ఆభాస బంధువుల్ని అందరినీ కూడా ఆనందింప చేయటము, దాంతోనే మన జీవితాన్ని గడిపేసుకుంటూ పొందవలసినటువంటిది ఒక గొప్ప విషయం ఉందని, అది అత్యంత సులభంగా మనం పొందొచ్చని అన్న విషయాన్ని మనం మరిచిపోయి ఉండటం చూసి అయ్యో వీరందరూ కూడా ఇంత సులభమైనటువంటి దాన్ని, ఇంత ప్రాప్తమైనటువంటి దాన్ని, అలాంటి రంగనాథుడి యొక్క తిరునామాన్ని, భగవద్విషయ వైభవాన్ని వీరు పొందలేకపోతున్నారే అన్న బాధతోటి ఆళ్వార్లు వీళ్ళెలా అయినా ఈ సంసారంలో ఉన్న వారిని అందరినీ ఎలా అయినా కూడా వీరిని తీర్చిదిద్దాలి అన్న విషయంతో పరోపదేశం చేస్తున్నారు అని చెప్తున్నారు. అలా కాదండి, ఇంకొక విషయం ఏముంటుందంటే ఈ విషయందాన్ సహకారిಗಳై పెత్తలదు తని అనుభవిక్క అరిదాగయ్యాలం. ఈ అనుభవించేటటువంటిది ఆ విషయం ఎలాంటిది అంటే ఒక్కరే అనుభవించలేనటువంటి విషయం. ఆ రంగనాథుడి యొక్క గుణానుభవమైన, కళ్యాణ గుణానుభవమైన, ఆ రంగనాథుడి యొక్క సౌందర్యానుభవమైన ఒక్కరే అనుభవించలేనటువంటిది కదా, అంత గొప్పది కదా. ఎలా అయితే ఒక స్నానానికి ఒక నదిలో ప్రవాహం గట్టిగా ఎక్కువగా ప్రవహించేటటువంటి నదిలో ఒక్కరే వెళ్ళి ఎలా అయితే స్నానం ఆచరించలేరో ఆ ప్రవాహానికి కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా నలుగురిని ఒక ఆసరాగా తీసుకొని ఆ ప్రవాహంలో ఎలా అయితే దిగి ఆ ప్రవాహాన్ని ఎలా అయితే అనుభవిస్తారో ఈ ఈ అనుభవం, రంగనాథుడిని అనుభవించేటటువంటి అనుభవం అనేది ఏదైతే ఉందో సహకారిಗಳై పెత్తల్లదు తని అనుభవిక్క అరిదాగయ్యాలం. ఒక్కరే సహకారం లేకుండా ఒక్కరే అనుభవించేటటువంటి అనుభవం కాదు, ఇది పరమభోగ్యమైనటువంటి అనుభవం. ఎప్పుడూ కూడా ఒకరిని పక్కన ఉంచుకొని అనుభవించవలసినటువంటి అనుభవం. కాబట్టి అందరినీ కూడా తమ గోష్ఠిలోకి అన్వయింప చేసుకొని అందరితో కలిసి ఈ రంగనాథుడి యొక్క అనుభవాన్ని అనుభవించాలి అని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఏకస్వాదున భుంజీత ఇంగిరబడియే అనుభూతాంశం పిరరై అనుభవిప్పల్లదు నిర్కమాటాద ప్రకృతియాగయ్యాலும் పరోపదేశత్తిలే ప్రవృత్తరాగిరార్. ఇంకా ఎలాంటిది వారు ఆళ్వార్లు అనుభవించేటటువంటిది అంటే శాస్త్రం భారతంలో చెప్తారు. ఏకస్వాదున భుంజీత, ఒక మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కరే భుజించకూడదు అన్న విషయాన్ని ఎలా అయితే శాస్త్రం చెప్తుందో అలా ఇక్కడ ఆళ్వార్లు అనుభవించేట సామాన్యమైనటువంటి మధుర పదార్థాన్నే ఒక్కరు స్వీకరించకూడదు, నలుగురితోటి పంచుకొని ఆ పదార్థాన్ని తీసుకోవాలి అని శాస్త్రం చెప్తూ ఉంటే ఆరావముదే అని చెప్పేటట్టుగా భగవంతుడు ఎంత అనుభవించినా కూడా తృప్తి కలిగినటువంటి అత్యంత మధురమైనటువంటి ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో, ఎంత అతృప్తామృతము, ఎంత అనుభవించినా తృప్తి కలిగినటువంటి ఆ అమృతతత్వం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు ఇక్కడ. అలా ఆ అనుభూతాంశం పిరరై అనుభవిప్పల్లదు నిర్కమాటాద ప్రకృతి ఆలయ. మనసులో ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి ఆ రంగనాథుడిని పరిపూర్ణంగా అనుభవిస్తే ఈ అనుభవం మన నలుగురికి పంచుకోకపోతే నిలవలేనటువంటి స్థితి మనకి కలుగుతుంది. మనం ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని పరిపూర్ణంగా సేవించి
ఆ ఆనందం ఎలా అయితే మనం తిరిగి వచ్చాక నలుగురికి ఫోన్లు చేసేసి ఆహా శ్రీరంగనాథుడు ఎంత భోగ్యంగా సేవ సాయించాడంటే ఎంత భోగ్యంగా ఉన్నారు పెరుమాళ్ళు ఆ రోజు. ఆ తులసిమాలలో కిరీటానికి ధరింపచేశారు, పచ్చని పీతాంబరాన్ని ధరింపచేశారు, ఆ శ్రీపాదములకి చక్కటి మంజీరములు ఉన్నాయి, ఆ చేతులు పొడుగైనటువంటి శ్రీహస్తములు కలిగినటువంటి వాడు, ఆ వక్షస్థలంలో అనేకమైన ముత్యాల సరాలు, ఆ బంగారు ఆభరణాలు కలిగి వక్షస్థలంలో లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు రంగనాథుడు అనే ఆనందం ఎలా అయితే నలుగురితోటి పంచుకుంటాము, అది మన ప్రవృత్తి కాదు. ఆ విషయం యొక్క వైభవం అలాంటిది. అనుభవిప్ప అల్లదు నిర్కమాటాద ప్రకృతియాగయ్యాలు. అది ఇంకొకరికి చెప్పకుండా మనని ఉండనివ్వనటువంటిది ప్రకృతి కాబట్టి, అలాంటి విషయం కాబట్టి ఒక్కసారి భగవంతుణ్ణి అనుభవించిన తర్వాత ఆ అనుభవం పక్క వారికి పంచకుండా ఉండనియదు. ఆ అనుభవము, ఆ భగవత్ తత్వం ఏదైతే మన మనసులో ఏదైతే ఆనందాన్ని కలగజేసిందో ఆ ఆనందమే అదే ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు పొందేటటువంటి ఈ ఆనందము పక్కవారికి కూడా చెప్పు, వారు కూడా ఆనందాన్ని అనుభవింపజేసేటట్టుగా చెయ్యి అని ఆ భగవద్ అనుభవజనిత ఆనందమే మనల్ని అలా ప్రేరేపిస్తుంటుంది. అది దాని స్వరూపము. అలాంటి స్వరూపం కాబట్టి, అలాంటిది స్వరూపం భగవద్ అనుభవజనిత ఆనందం కాబట్టి ఇప్పుడు ఆళ్వార్లు పరోపదేశానికి పూనుకుంటున్నారు. ఇతరులకు కూడా ఆ ఆనందాన్ని పంచాలి అన్న భావనతోటి అందరికీ పరోపదేశం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇదిల్ మొదల్ పాటిల్ ఈ 11 పాసురముల్లో మొదటి పాసురమైనటువంటి ఈ 4వ పాసురంలో సంసారిగల్ పాపిగళాన ఎంగళుక్కు తిరునామం సొల్లుగైక్కు యోగ్యతై ఉండో ఎన్న ప్రాయశ్చిత్త సాధ్యమల్లాదపడి ప్రచురనాన క్షత్రబంధువుం తిరునామ ప్రభావత్తాలే పరమపది ప్రాప్తియై పణ్ణిన పడియే కేట్టార్కు అయోగ్యరెన్రు అగల విరగుండో ఎన్న విడత్తిలుం విముఖరాగ కండవారే ఇత్తై కేట్టు వైత్తుం పాప ఫలమాన జన్మాది క్లేశత్తై అనుభవిప్పత్తే ఎన్రు విస్మితరాగిరార్. ఆశ్చర్యపోతున్నారట ఆళ్వార్లు ఈ 4వ పాసురంలో. మనందరినీ చూసి మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు, దుఃఖిస్తున్నారు, అయ్యో అని దుఃఖిస్తున్నారు. ఆ పక్కన ఇంకో పక్కన అయ్యో ఆశ్చర్యపోతున్నారు, ఇంత సులభంగా తరించేటటువంటి మార్గం ఉన్నా కూడా వీరు దాన్ని పట్టుకోవడం లేదే అని ఆశ్చర్యపోతున్నారు. ఏమంటున్నారు? సంసారిகள் ఇలా ఆళ్వార్లు ఎప్పుడైతే రండర్రా నాతో చేరి భగవద్నామాన్ని అనుసంధానం చేయండి, శ్రీరంగనాథుడి యొక్క తిరునామాన్ని చెప్పండి, చక్కగా సులభంగా మనం అందరం కూడా తరిస్తాము అంటే వాళ్ళందరూ ఆ సంసారులందరూ కూడా ఆళ్వార్లతో చెప్తున్నారట, పాపిగళాన ఎంగళుక్కు తిరునామం సొల్లుగైకు యోగ్యతై ఉండో ఆళ్వారే, మీరు మమ్మల్ని అందరినీ కూడా తిరునామం చెప్పండి అని పిలుస్తున్నారు, కానీ మేము పాపిష్టి వాళ్ళము కదండి, మాకు తిరునామాన్ని చెప్పేటటువంటి యోగ్యత ఉంటుందా? అసలు ఇంత పాపం చేసేవారికి నోరు తెరిచి గోవిందా అనేటటువంటి మాట పలికేటటువంటి యోగ్యత ఉంటుందా చెప్పండి? ఉండదు కదా, మేము రాలేము, మీ గోష్ఠిలో చేరలేము అని అంటున్నారట సంసారంలో ఉన్నటువంటి వారందరూ. దానికి సమాధానంగా ఆళ్వార్లు చెప్తున్నారు, ప్రాయశ్చిత్త సాధ్యమల్లాదపడి పాప ప్రచురరాన క్షేత్రబంధువుం తిరునామ ప్రభావత్తాలే పరమపది ప్రాప్తియై పణ్ణిన పడియే కేట్టార్కు అయోగ్యరెన్రు అగల విరగుండో. అదేంటర్రా, మీరు మీ పాపాన్ని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోకండి. ప్రాయశ్చిత్త సాధ్యమల్లాదపడి ప్రాయశ్చిత్తం చేసుకుందామన్నా కూడా వీలు లేనటువంటి పాప ప్రచురాన గొప్ప పాపములు చేసినటువంటి క్షత్రబంధువు అనేటటువంటి వాడు తిరునామాన్ని చెప్పి పరమపదం అనేటటువంటి గొప్ప గతిని పొందాడు. ఆ మార్గము, ఆ పరమపదము అనేటటువంటి గొప్ప స్థితిని పొందినటువంటి మార్గము విని కూడా ఇప్పుడు మీరు అయోగ్యులు, మేము తిరునామాన్ని చెప్పడానికి యోగ్యత లేని వాళ్ళము అని వెనక్కి వెళ్ళిపోతున్నారేమిటి? అలా వెళ్ళిపోకండి, రండి అని చెప్తున్నారు. అంటే క్షత్రబంధువు అనేటటువంటి అతను
ప్రబలమైనటువంటి మనలాగే ప్రబలమైనటువంటి పాపాలన్నిటినీ కూడా చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నా కూడా ఆ తీరనటువంటి ఎన్నో పాపాలు చేసిన వాడైనప్పటికీ కూడా ఆ తిరునామాన్ని చెప్పడం ద్వారా పరమపద ప్రాప్తిని పొందాడు. ఆ విషయాన్ని తెలుసుకొని కూడా మీరు అలా ఇప్పుడు మీ పాపాలని ఒక వంకగా చూపిస్తూ, ఒక ఎక్స్క్యూజ్గా చూపిస్తూ, మేము పరమాత్మ యొక్క తిరునామం చెప్పడానికి మేము అర్హులమా అని వెనక్కి వెళ్ళిపోతున్నారేమిటి అని ఆళ్వార్లు సంసారులకి మళ్ళీ చెప్తున్నారట. ఎన్ర విడత్తిలుం విముఖరాగ కండవారే అలా వెనక్కి వెళ్ళిపోకండర్రా అని అలా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి వారందరినీ కూడా చూసి ఆళ్వార్లు అనుకుంటున్నారట. ఇత్తై కేట్టు వైత్తుం పాప ఫలమాన జన్మాది క్లేశత్తై అనుభవిప్పత్తే నిన్రు విస్మరిత్. అదేమిటి సంసారులు ఎంత సులభంగా తిరునామాన్ని చెప్పి పరమపదాన్ని పొందగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వారయ్యుండి కూడా ఇక్కడే ఈ పాపాలను అనుభవిస్తూ జన్మాది క్లేశాన్ని అనుభవిస్తూ ఇక్కడే ఉండి ఈ సంసారంలోనే పడి ఉంటామని ఇలా వీరందరూ కూడా దూరంగా వెళ్ళిపోతున్నారేమిటి అని పాపం ఆళ్వార్లకి ఆశ్చర్యము కలిగిందట, దుఃఖము కలిగింది అని ఈ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. ఈ పాసురాన్ని సేవించి అర్థాన్ని క్లుప్తంగా ఈరోజు సేవించి రేపటి రోజున దాని యొక్క వ్యాఖ్యానాన్ని సేవించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పాసురాన్ని సేవిస్తాను, ఎవరైనా తర్వాత సేవించేటటువంటి ప్రయత్నం చేయండి. మొయిత్తా వల్వినయుల్ నిన్రు வல்வினையுள் நின்று மூன்றெழுத்துடைய பேரால் கத்திரபந்துமன்றே பராங்கதி கண்டு கொண்டான் இத்தனை அடியரானார்க்கு இறங்கும் நம்மரங்கனாயா பித்தனை பெத்துமந்தோ பிறவியுள் பிணங்குமாறே மொய்த்தவல் வினையுள் நின்று மூன்றெழுத்துடைய பேரால் கத்திரபந்துமன்றே பராங்கதி கண்டு கொண்டான் இத்தனை அடியரானார்க்கு இறங்கும் நம்மரங்கனாயா பித்தனை பெற்றுமந்தோ பிறவியுள் பிணங்குமாరే. ఆళ్వార్ తిరువడిగలే శరణం. మొయిత్తా అంటే దట్టంగా ఉన్నటువంటి వల్వినయుల్ నిన్రు బలం. వల్ అంటే గొప్ప బలం కలిగినటువంటి వినయుల్ పాప రాశిలో నిన్రు నిల్చున్నటువంటి వారందరూ కూడా మూండ్రు ఎజుత్త ఉడయ పేరాల్. మూడు ఎజుత్తు అంటే అక్షరములు. మూండ్రు ఎజుత్త ఉడయ పేరాల్ మూడు అక్షరములు కలిగినటువంటి పేరుని చెప్పి తిరునామాన్ని చెప్పి కత్తిరబంధుం అంటే క్షత్రబంధు అనేటటువంటి నీచుడు కూడా పరాంగతి కండుకొండేన్ గొప్ప స్థానమైనటువంటి ఆ గొప్ప గతిని కండుకొండేన్ చూసి అనుభవించాడు కదా. ఇత్తనై అడియారానార్కు ఇటువంటి అనుకూల్యాన్ని కలిగినటువంటి వారు కూడా అంటే ఎలా అయితే క్షత్రబంధువు ఏదైతే ఆనుకూల్యాన్ని చూపించాడో ఏదైతే చేశాడో అంత ఆనుకూల్యాన్ని చూపించినా సరే దానికి ఇరంగుం కరిగిపోయేటటువంటి నమ్మరంగన్ ఆయపిత్తనై దాసుల విషయంలో గొప్ప ప్రేమ కలిగినటువంటి అందమైనటువంటి శ్రీరంగనాథుణ్ణి పెత్తోం స్వామిగా పొందిన పిరవియుల్ జన్మలో చిక్కుకొని
పిణంగుం మారే క్లేశపడుతున్నారు ఏమిటర్రా అందో అయ్యో అని మనందరినీ సంసారంలో ఉన్న వారిని అందరినీ చూసి ఆళ్వార్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అంటే దట్టంగా పేరుకొని ఉండి బాగా బలం కలిగినటువంటి పాప సముద్రంలో మునిగినటువంటి క్షత్రబంధువు అనేటటువంటి వాడు కూడా 3 ఎజుత్త ఉడయ పేరాల్ 3 అక్షరములు కలిగినటువంటి ఆ నామాన్ని చెప్పి పరాంగతి కండుకొండేన్ గొప్ప పరగతిని అంటే పరమపదాన్ని పొందాడు కదా, చూసి ఆనందించాడు కదా. ఇత్తనై అడియారానార్కు ఇంత ఇలాంటి ఆ క్షత్రబంధువు చూపించినటువంటి ఆనుకూల్యాన్ని మనం గొప్పగా శరణాగతి చేయక్కర్లేదు, కర్మయోగము చేయక్కర్లేదు, జ్ఞానయోగం చేయక్కర్లేదు, భక్తి యోగం చేయక్కర్లేదు, తపస్సులు చేయక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు. ఆ క్షత్రబంధువు ఏదైతే ఆ పరమాత్మ పట్ల ఆభిముఖ్యాన్ని చూపించాడో, ఆనుకూల్యాన్ని చూపించాడో, అంత తక్కువ ఆనుకూల్యాన్ని చూపించినా దానికి కరిగిపోయేటటువంటి నమ్మరంగనాయ మనందరి మీద ప్రేమ కలిగినటువంటి మన కోసం శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఇంత గొప్ప తపస్సులు చేసినా ఎంత ఆనందిస్తాడో, యజ్ఞ యాగాదులు చేసినా ఎంత ఆనందిస్తాడో, కర్మ జ్ఞాన భక్తి శరణాగతి యోగాలు చేసినా ఎంత ఆనందిస్తాడో అంత ఆనందము ఇదిగో ఇంత కొంచెం ఆనుకూల్యము చూపించినా కూడా అదే విధంగా కరిగిపోయేటటువంటి రంగనాథుడు పిత్తనై ప్రేమ కలిగినటువంటి రంగనాథుడు, సౌశీల్యం కలిగినటువంటి రంగనాథుడిని పెత్తుం కలిగినటువంటి మనకి దగ్గరలో కలిగి మనం సేవించడానికి స్వామిగా పొందినప్పటికీ కూడా పిరంగుమారే జన్మలలో చిక్కుకొని పిరంగుమారే క్లేశపడిపోతున్నారే ఓ సంసారులారా అందో అయ్యయ్యో అని మనల్ని చూసి ఆశ్చర్యపోతూ అలాగే దుఃఖాన్ని అనుభవిస్తూ చూడండి. కత్తిర బంధువు ఎలా అయితే ఆ 3 అక్షరాలు కలిగినటువంటి నామాన్ని చెప్పి ఎలా అయితే తరించాడో మనమందరం కూడా మనకి స్వామి అయినటువంటి మన కోసం వేయించేసి వచ్చినటువంటి ఆ రంగనాథుడి యొక్క 2 అక్షరాల నామం రంగా అనేటటువంటి ఆ 2 అక్షరాల నామం చెప్తే దానికే కరిగిపోయి ఎలా అయితే ఆ క్షేత్ర బంధువుకి కత్తిర బంధువుకి పరమపదం పరమాత్మ ప్రసాదించాడో అలా ఈ రంగనాథుడు కూడా ఆ కరిగిపోయి మనం చెప్పినటువంటి రంగా అనేటటువంటి ఆ 2 అక్షరాల నామానికి కరిగిపోయి మనకి కూడా గొప్ప గతిని ప్రసాదిస్తాడు. అలాంటి గొప్ప సౌశీల్యము సౌలభ్యము కలిగినటువంటి రంగనాథుడిని స్వామిగా పొంది కూడా ఈ జీవితాన్ని ఇలా వ్యర్థం చేసుకొని జన్మ పరంపరలో మునిగి ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్నారే. అయ్యో జనులారా, ఇప్పటికైనా మేల్కొని ఆ శ్రీరంగం చేరి ఆ శ్రీరంగనాథుడిని సేవించి రంగా అనేటటువంటి ఆ 2 అక్షరాలు కలిగినటువంటి నామాన్ని 3 అక్షరాల నామం మీరు చెప్పక్కర్లేదు. కత్తిర బంధువు చెప్పినట్టుగా 3 అక్షరములు కలిగినటువంటి నామం చెప్పక్కర్లేదు. 2 అక్షరములు కలిగినటువంటి ఆ రంగా అనేటటువంటి త్రినామం చెప్పండి చాలు. అదే మిమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది. ఇందాకటి పాసురంలో శ్రీరంగం వెళ్ళి అక్కడ నిత్య నివాసం చేస్తే చాలు, ఆ శ్రీరంగమే మనని ఉజ్జీవింపజేస్తుంది అని చెప్తున్నారు. ఈ పాసురంలో రంగా అనేటటువంటి 2 అక్షరముల వంటి నామాన్ని చెప్తే చాలు ఆ కత్తిర బంధువు ఎలాంటి గొప్ప స్థితిని పొందగలిగాడో అంతటి ఫలము మీరు కూడా పొందుతారు అన్న విషయాన్ని మనకి ఆళ్వార్లు ఈ పాసురంలో మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఆ విశేషమైనటువంటి అర్థాలు రేపటి రోజున ఇంకేం తెలియజేస్తున్నారో ఆ విశేషాలన్నీ కూడా రేపటి రోజున మనం అందరం కూడా చక్కగా అనుభవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.